ఐటీ విప్లవ పితామహుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, సాంకేతికతో శతాబ్ద దార్శనికుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఆయన పాలనలోనే ఈ గవర్నెన్స్, డిజిటల్ పాలనా విధానాలు, ఐటీ విద్య విస్తరణకు పునాదులు పడ్డాయి. ఆయన చూపిన దారే ఆంధ్రప్రదేశ్ దార్శనికతకు నాంది అయింది. కంప్యూటరే భవిష్యత్ అంటే అందరూ నవ్విన రోజులలో ఆ భవిష్యత్తును విశ్వాసంగా మార్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. కంప్యూటరే భవిష్యత్తును ముందుగానే ఊహించి ఆ భవిష్యత్తుకు బాటలు వేశారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు. విజన్ ఉన్న నాయకుడు దేశాన్ని మార్చగలడు అన్న నమ్మకాన్ని ఆయన తన కార్యాచరణతో చూపించారు. దేశానికి కంప్యూటర్ అనే పదం పరిచయం అవుతున్న రోజులలో ఐటీ విప్లవ విత్తనం నాటారు. ఆనాటి ఐటీ విప్లవం నుంచి నేటి గూగుల్ డేటా సెంటర్ వరకు ఆయన విజన్ దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భవిష్యత్ అని ప్రకటించి హైదరాబాద్ను సైబరాబాద్గా మలిచారు. మైక్రోసాఫ్ట్, ఐబిఎం, ఒరాకిల్ వంటి ప్రపంచ దిగ్గజాలను ఆకర్షించి భారతదేశం టెక్ మ్యాప్లో స్థానం సంపాదించేందుకు పునాది వేశారు. ఆయన ప్రవేశపెట్టిన విజన్ 2020 డాక్యుమెంట్లోనే డిజిటల్ ఆంధ్రప్రదేశ్ స్వప్నం స్పష్టంగా కనపడింది. చంద్రబాబు నాటిన ఐటీ విత్తనం వల్లే నేడు లక్షలాది తెలుగు యువత ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీల్లో పనిచేస్తున్నారు. నాడు ఆయన నాటిన ఐటీ విత్తనం నేడు లక్షలాది కుటుంబాలకు జీవనాధారంగా మారింది. ఆయన దార్శనికత వల్లే భారతీయ ఐటీ నిపుణుల్లో నలుగురిలో ఒకరు తెలుగు వ్యక్తి ఉన్నారని చెబుతారు. ప్రపంచాన్ని ఆకర్షించిన హైటెక్ సిటీ ఆలోచన ఆయనదే. మైక్రోసాఫ్ట్ సీఈఓ బిల్ గేట్స్ను భారత్కు ఆహ్వానించి టెక్నాలజీ పెట్టుబడులకు ద్వారాలు తెచ్చారు. ఆ సమయంలో ఎవరికి ఐటీ అనే పదం అర్థం కాకపోయినా భవిష్యత్ కంప్యూటర్తోనే ఉందని నమ్మి ముందుకు నడిచారు ఆయన. టెక్నాలజీతో పరిపాలన, వ్యవసాయం, విద్యా వ్యవస్థలన్నీ మలుపు తిరుగుతాయి అనే ఆయన ఆలోచన అప్పట్లో కలగా కనిపించినా నేడు అవి వాస్తవ రూపం దాల్చాయి. ఒకప్పుడు హైటెక్ హైటెక్ సిటీ అన్న ఎవరికి అర్థం కాలేదు. హైటెక్ సిటీ అంటే అదొక పెద్ద బిల్డింగ్ మాత్రమే అనుకున్నారు. నిజంగా ఆ రోజు అదే తెలుగువారి చరిత్రను మలుపు తిప్పింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి గుర్తింపు తెచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు తీసుకొచ్చిన ఐటీ పాలసీలు, హైటెక్ సిటీ, సైబరాబాద్ వంటి ప్రాజెక్టులు హైదరాబాద్ను ప్రపంచ స్థాయి ఐటీ కేంద్రంగా నిలబెట్టాయి. ఆయన దూరదృష్టి, ధైర్య నిర్ణయాలు, ఆవిష్కరణాత్మక పాలన వల్ల లక్షలాది యువతకు ఉపాధి లభించింది. 1996కు పూర్వం ఐటీ ఎగుమతులు 5,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉండగా 2023-2024లో సైబరాబాద్ నుంచి 2,70,000 కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులు జరిగినట్లు సమాచారం. ఆ రోజు చంద్రబాబు సృష్టించిన ఐటీ విప్లవం మారుమూల గ్రామాల్లోని రైతు బిడ్డలను సైతం విదేశీ విమానాలను ఎక్కించింది. దేశంలో ఏ రాజకీయ నాయకుడు యువతకు ఇంతటి ఉజ్వల భవితకు పునాది వేయలేదు. అది ఒక్క చంద్రబాబుకే సాధ్యమైంది. ప్రజాహితానికి సంబంధించి రేపటి ఆలోచన ఏదైనా నిన్ననే స్వప్నించి తెల్లవారే అందిపుచ్చుకునే దార్శనికుడు చంద్రబాబు. ఐఎస్బి మొదలుకొని ఎన్నో సంస్థలను ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లించిన చాతుర్యం ఆయనది. ఐటీ ఇండియన్ ఆఫ్ ద మిలీనియంగా ప్రసిద్ధి పొందిన ఖ్యాతి చంద్రబాబుది. బెంగళూరు, ముంబైతో పోటీపడి ఐటీ రంగాన్ని ఆకర్షించడం ఆయనకే సాధ్యమైంది. హైదరాబాద్లో ఐటీ అభివృద్ధి వల్ల రియల్ ఎస్టేట్ రంగం, ఇన్సూరెన్స్ రంగం, పర్యాటక రంగం, స్టార్ హోటల్స్, అనేక వ్యాపారాలు, రవాణా, ఉపాధి వంటి అనేక రంగాలు అభివృద్ధి చెందాయి. అలాగే క్వాంటమ్ వ్యాలీ అనేది భారతదేశంలో క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ పరిశోధనలకు కేంద్రంగా అభివృద్ధి చేస్తున్న ప్రాజెక్ట్. ఇది అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు. భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ హబ్ 2026 జనవరి 1న ప్రారంభించనున్నారు. 6,000 కోట్ల రూపాయలతో జాతీయ క్వాంటమ్ మిషన్ ద్వారా భారత్ను గ్లోబల్ లీడర్గా మార్చే లక్ష్యంగా అమరావతిలో టెక్ పార్క్ నిర్మిస్తున్నారు. ఐబిఎం క్వాంటమ్ సిస్టమ్ 2 156 క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్ దేశంలోని అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్. ఏఐ, ఐటీ, ఫార్మా, నిర్మాణ రంగ సంస్థలు, స్టార్టప్స్, పరిశోధన కేంద్రాలు, డేటా సెంటర్లు, హైటెక్ ల్యాబ్స్ నిర్మించబడనున్నాయి. ఇప్పుడు విశాఖలో గూగుల్ గిగావాట్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నది చంద్రబాబు ప్రభుత్వం. $15 బిలియన్ పెట్టుబడితో కూడిన ఈ ప్రాజెక్ట్ రాష్ట్రానికి 1,88,000 ఉద్యోగాలు, ఏఐ ఆధారిత అవకాశాలను తేనున్నట్టు సమాచారం. విశాఖపట్నంలో ఏర్పడబోతున్న ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్ చంద్రబాబు చూపిన మార్గానికి ప్రతిఫలం. ఆయన వేసిన ఐటీ పునాది మీదే ఈ ఆధునిక గూగుల్ డేటా సెంటర్ నిలబడుతోంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన టెక్ కంపెనీ అయిన గూగుల్ విశాఖలో డేటా సెంటర్ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ టెక్ మౌలిక వసతులపై ఉన్న విశ్వాసానికి ఇది నిదర్శనమని చెప్పాలి. ఈ ప్రాజెక్ట్ ద్వారా వేలాది ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా భద్రత, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో కొత్త పెట్టుబడులు ఆకర్షించబోతున్నాయి. విశాఖను గ్లోబల్ టెక్ హబ్గా తీర్చిదిద్దేందుకు పునాది వేసిన వ్యక్తి చంద్రబాబే. ఐటీ విప్లవాన్ని ప్రారంభించిన ఆయన కళ ఇప్పుడు విశాఖలో సాకారమవుతోంది. ఐటీ నుంచి ఏఏ వరకు సాగే ఆయన కార్యసాధన
తెలివితేటలకు పట్టుదలకు నిదర్శనం. భవిష్యత్తుని నిర్మించేవాడే నాయకుడని, భవిష్యత్తుని అంధకారం చేసేవారు ఎప్పటికీ నాయకుడు కాలేరు. భవిష్యత్తును నిర్మించాలంటే దూరదృష్టి, సంకల్పం, పట్టుదల, తెగువ ఉండాలి. అహోరాత్రులు కష్టపడాలి. అధికారాన్ని అభివృద్ధి కోసం ఉపయోగించాలని ఆయన ఆకాంక్ష. నేడు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడంపై విమర్శలు చేస్తున్న వారు హైటెక్ సిటీ భవనాన్ని నిర్మించినప్పుడు కూడా ఇప్పటిలాగే విమర్శలు చేశారు. ఆయనను విమర్శిస్తున్న వారికి ఆయన విజన్ అర్థం కాదు. భావి తరాల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ కూడా ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. అధికారం ఎందుకు అంటే అభివృద్ధి కోసమే అని చంద్రబాబు నమ్ముతారు. అధికారం ఎందుకు అంటే దోచుకోవడానికని జగన్ రెడ్డి నమ్ముతాడు. నేడు ఐటీ ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ తండ్రి మార్గంలోనే ఆధునికత వైపు పయనిస్తున్నారు. డిజిటల్ ఆంధ్ర 2.0 రూపంలో లోకేష్ యువతకు కొత్త అవకాశాలు సృష్టిస్తున్నారు. గూగుల్ వంటి సంస్థలతో కలిసి సాంకేతిక భాగస్వామ్యాలు ఏర్పాటు చేయడం, ఆంధ్రప్రదేశ్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, డేటా సైన్స్ హబ్గా మార్చడమే లక్ష్యంగా ఆయన కృషి చేస్తున్నారు. విశాఖపట్నంలో సాకారమవుతున్న గూగుల్ డేటా సెంటర్ ద్వారా వేలాది ఉద్యోగాలు, వందల కోట్ల పెట్టుబడులు, అత్యాధునిక మౌలిక వసతులు రాష్ట్రానికి రాబోతున్నాయి. డేటా ప్రాసెసింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో విశాఖ దక్షిణ భారత సిలికాన్ హబ్గా ఎదగనున్నది. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు రూపకల్పన ఈ తరం నాయకుడైన లోకేష్ కృషికి ప్రతిఫలం. విశాఖలో వెలిగిన గూగుల్ దీపం కేవలం ఒక డేటా సెంటరే కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు కొత్త వెలుగు. గూగుల్ అనే అంతర్జాతీయ మహాసంస్థ తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏఐ సెంటర్ని విశాఖలో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం యాదృచ్ఛికం కాదు. అది దూరదృష్టి ఉన్న నాయకత్వ ఫలితం. ఏఐ వేగంగా విస్తరిస్తున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అంతర్జాతీయ కంపెనీలు విశాఖ వైపు చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పటంలో సువర్ణాక్షరాలతో నిలిచిపోనున్నది. యువ నాయకుడిగా లోకేష్ సాంకేతిక దృష్టి కలిగిన ఆలోచనలతో డిజిటల్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ద్వారా వివిధ దేశాల్లో పర్యటిస్తూ ప్రపంచ ఐటీ దిగ్గజాలు, పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతూ నవంబర్ 14, 15 తేదీలలో విశాఖలో జరిగే సిఐ సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నారు.